జీహెచ్ఎంసీ తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నేటి నుంచి సరికొత్త పాలన అందుబాటులోకి వస్తుందని, జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పౌర సమస్యల పరిష్కారంలో నగరవాసులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వార్డు అధికారితో పాటు మొత్తంగా వార్డులో 10 మంది చొప్పున 150 వార్డులలో 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండనున్నారు. దీంతో సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. సమస్యలు ఎంత సమయంలో పరిష్కారం చేయాలనే సిటిజన్ చార్టర్ను కూడా వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. లేని విధంగా ఈ వార్డ్ ఆఫీస్ అనే కార్యక్రమానికి కొత్తగా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది ప్రజల కోసం, ప్రజల దగ్గరికి పాలన తేవడం కోసం. మీకేమైనా చిన్న చిన్న షికాయత్లు ఉంటే వాటిని తక్షణమే మీ గడప ముంగటిని పరిష్కారం చేయాలనే ఉద్దేశం తప్ప వేరేదేమీ లేదు. కేవలం వీళ్ళని ఇక్కడ ఉత్సవ విగ్రహాల్లో కూర్చోబెట్టడం కాదు, వాళ్ళకు కావలసిన నిధులు, వాళ్ళకు కావలసిన సామాను, మెషినరీ సపోర్ట్ అంతా కూడా ఉంటుంది. ఉదాహరణకు వర్షాకాలం వచ్చింది అనుకోండి, వర్షాకాలం రాగానే అక్కడిక్కడ మురికి నీరు పొంగే పరిస్థితి కానీ, అక్కడక్కడ నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి కానీ ఉంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వీళ్ళ ఆధీనంలోనే ఉంటాయి, పిలవంగానే వచ్చే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండీ గారు చెప్పారు, ఎయిర్ జెట్ మెషిన్లు కానీ ఇంకా ఇతరత్రా కానీ ఎక్కడైనా మురికి నీరు పొంగినా, ఎక్కడైనా సివరేజ్ సమస్యలు వచ్చినా, మంచినీళ్ళ కోసం ఏమైనా పైప్ లైన్ డ్యామేజ్ అయినా రిపేర్ చేయాల్సి వచ్చినా ఇక్కడ ఉండే అధికారులే వెంటనే కోఆర్డినేట్ చేసి అవసరమైతే మెషినరీ కానీ, అవసరమైతే డబ్బులు మంజూరు చేయడం కానీ వెంటనే స్పాట్ లో పరిష్కారం కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఇంకొక కార్యక్రమం కూడా ఏం తెచ్చినామంటే, పౌరులకు సేవలు అందించడానికి, పౌరులకు మమేకం చేయడానికి పరిపాలనలో ఈ కార్యక్రమం తెచ్చాం కాబట్టి సిటిజన్స్ చార్టర్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం. సిటిజన్ చార్టర్ అంటే ఏంటంటే, మీరు ఒక సమస్య చెప్తే ఎన్ని గంటల్లో పరిష్కారం కావాలి. దయచేసి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా వార్డ్ ఆఫీస్ లో ఉన్న మా బృందం మొత్తాన్ని నేను కోరుతా ఉన్నా, మీరు ఎంత బాగా పనిచేస్తే